ఏదైతే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, అంటే చంద్రబాబు నాయుడు గారి వదిన గారు, గత 5 సంవత్సరాల మా ప్రభుత్వం మీద వారు కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఆవిడికి గడిచిన 5 సంవత్సరాల్లో హైందవ ధర్మం మీద విపరీతమైన దాడి జరిగినట్టు, హిందువుల మనోభావాలన్నీ కూడా గాయపడినట్టు, హిందూ మనోభావాలు దెబ్బతిన్నట్టు ఆవిడ భావించి కొన్ని ఆరోపణలు చేయటం జరిగింది. అంటే ఆవిడ ఎక్కడుంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్న పార్టీని బట్టి మాట్లాడడం అన్నది ఆవిడకి అలవాటు. ఆవిడ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక సెక్యులరిస్ట్ గా మాట్లాడుతూనే వారి మరిది గారు చంద్రబాబు నాయుడు గారిని ఆవిడ ఆయన ప్రయోజనాలు కాపాడడానికి ఏ రకంగా ప్రయత్నం చేశారో, అలాగే ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోగానే బీజేపీ పార్టీలో చేరి సడన్ గా ఒక హిందూవాదిలాగా ఆవిడ మారిపోయి మళ్ళీ బీజేపీలో చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల్ని ఏ రకంగా కాపాడాలనే ప్రయత్నం చేస్తారన్నది ఆవిడ మాట్లాడిన మాటల్లోనే అర్థమవుతోంది. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో మాట్లాడడానికి ఆవిడకి ఏ రకమైన ఆధారం ఉన్నా లేకపోయినా, అంతకు ముందు 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో గోదావరి పుష్కరాలు జరిగితే ఆయన ప్రచార ఆర్భాటం కోసం 29 మంది హిందువులు చనిపోయారు. ఆ విషయం ఆవిడికి ఎక్కడ గుర్తుకు వచ్చిన సందర్భం లేదు.